ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తుంగభద్ర డ్యాంలోని 19 గేట్ ఊడిపోవటంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం ఆదేశాలతో తుంగభద్ర బోర్డు అధికారులతో మరోసారి చర్చించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ డ్యామేజ్ అయిన ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేసేందుకు డిజైన్ల కోసం రిటైర్డ్ అధికారులను సంప్రదించినట్లు చెప్పారు. ఇప్పటికే 2 కాంట్రాక్టర్లను ఫైనల్ చేశామని, డ్యాం గేట్ పునరుద్ధరణ పనులు వెంటనే ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. ఎప్పటికప్పుడు గేట్ మరమ్మతు విషయాలను ప్రజలకు తెలియజేస్తామని మంత్రి పయ్యావుల తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారులతో మళ్లీ చర్చించడం జరిగింది. డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేయడానికి డిజైన్లను రిటైర్డ్ అధికారులను సంప్రదించి ఆ డిజైన్లను పొందడం జరిగింది. కాంట్రాక్టర్లను కూడా 2 ఫైనలైజ్ చేయడం జరిగింది. పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయి. అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది.